హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయ ఫార్మి. ఈరోజు మా శబరాల లోపల మా శబరాలు చెట్లు ఏ విధంగా ఉంటాయి లోపల మొత్తం అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇవి మేము చెట్లు హైట్ పెరిగితే లిఫ్ట్ వేసేదానికి ఇవి స్టాండ్లు. ఇవి పెద్ద పెద్ద డోర్లు. ఇవి లోపల శబరాల్లోకి వెళ్తున్నాను. మీకు లోపల ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇవి కియార్ మొక్కలు. మేము వీటికి దారాలు అనేది పెట్టేసాము. ఈ నాటి గత 10 రోజులు దానికి అవుతుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయి చెట్లు. ఇది ఇసుక ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇసుక మట్టి రెండు మిక్సింగ్ ఉంటుంది. ఇక్కడ ఎరువులు ఇవి వేయడం వల్లే పంట వచ్చేది. ఇక్కడ ఇవి దిబ్బెరువు ఇవి ఎక్కువ తోలుతాము, అందువల్ల ఇక్కడ పంట వస్తుంది. ఒక్కరోజు కూడా ఎరువు అనేది వేయకుండా ఉంటే ఇక్కడ పంట అనేది రాదు. ఇవి తపరీదు మ్యాట్లు. ఇవి మనకి ఇంటి దగ్గర కూలర్కి ఉంటాయి కదా, ఆ మ్యాట్లు. ఇవి నీళ్ళు అనేది ఒక బావిలో నుంచి వీటికి వచ్చి మళ్ళా ఇవంతా అంతా తడిచిపోయినాక మళ్ళా కింద ఈ రేకులో నుంచి దాంట్లోకి పెద్ద బావిలోకి అనేది వెళ్ళిపోతాయి నీళ్ళు వెనక్కి. అక్కడక్కడ నీళ్లు కారలేదు. నీళ్లు కారిన కాడ వేడి గాలి తోలుతుంది లోపలికి. నీళ్లు కారే చోట చాలా చల్లగా ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇదే మాది. మేము మట్టి అనేది కుట్టాము. మట్టి కుట్టితే చల్లగా ఉంటుందని. చూడండి ఏ విధంగా ఉంటుంది మట్టి. మొన్న చుడిగాలి అనేది తొలింది. అది ఇక్కడ తెల్లగా వైట్గా ఉండేది ప్లాస్టిక్ అనేది లేచిపోయింది. అది మట్టి అంతా కూడా ఉండకుండా పోతుంది. చుడిగాలి తోలినప్పుడు ప్లాస్టిక్ చినిగిపోయింది కాబట్టి అక్కడ జాయింట్ వేసాము. జాయింట్ వేసేప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఇంతకుముందు చిన్న చిన్న వీడియోల్లో చూపించాను కదా జాయింట్ అనేది. ఇదేను జాయింట్. ఇక్కడి నుంచి ఆడదానికి జాయింట్ వేసాము. మళ్ళీ మట్టి కొట్టారు పిల్లలు. ఇది 3 ఇంచ్ పైపు నీళ్ళు అనేది వచ్చేదానికి అక్కడ ఉండే బావిలోకి. చూడండి, నేను బావి దగ్గరికి పోతున్నాను. అక్కడక్కడ ఈ తబరీద్ కాటలు అనేది మడిగిపోయినాయి. నీళ్ళు ఎక్కువ పారి వంగిపోయినాయి. ఇదే పైపు. ఇది నల్ల పైపు. మన ఇంటి మాట తెల్ల పైపులు కాదు. ఇవి ఇంటికాడ కొనాలంటే రేట్ ఎక్కువ, అడుగొచ్చే చాలా ఎక్కువ. కానీ అక్కడక్కడ నీళ్ళు అనేది తబరీదులో బయటకు వస్తున్నాయి. చూడండి, ఇదే బావి. నేను బావి భిక్షాలు అంటాను కదా, ఇదేను. 2 మోటార్లు ఉన్నాయి. ఒక మోటారు మధ్యాహ్నం వేసి ఇంకొక మోటారు సాయంత్రం కనుక వేస్తాము. ఇవి నీళ్లు దాంట్లోంచి గడ్డకొస్తున్నాయి. చూడండి ఏ విధంగా వస్తున్నాయో. తబరీదుల్లో పడినట్టన్నీ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. రీసైక్లింగ్ మాదిరిగా జరుగుతూ ఉంటాయి. రివర్స్ వస్తూ ఉంటాయి. పెద్ద బావిలో ఇవి చూడండి. మోటార్లు ఎంత పెద్దదో ఎత్తుతో. స్టార్టర్లు మటుకు చాలా చిన్నవి. ఇవి ఉడికే గ్రీను రెడ్ బట్టన్లు ఉంటాయి. ఈ మోటార్ అనేది తంది. అటుపక్క మోటార్ అనేది రన్ కాలేదు. దీంట్లోకి ఫ్యాన్లకి కరెంటు ఏ విధంగా వస్తుంది అనేది మీకు బోర్డులలో చూపిస్తాను. బోర్డులు ఏడున్నాయంటే ఆడ ఎదురుగా ఉన్నాయి బోర్డులు. ఆ బోర్డులు కాడికి పోయి మీకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ తోడక్క ఇదంతా కరెంటు తక్కువ. మన ఇంటికాడిది నీళ్ళ కరెంటు కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మొత్తం జనరేటర్లు వీటి ద్వారాను ఇక్కడ వాడేది. ఇక్కడ డీజిల్ తక్కువ కాబట్టి జనరేటర్లో వాడతారు. ఇవి ఒక ఫ్యాన్కి ఒక స్టార్టర్. ఇవి చూడండి ఏ విధంగా ఉంటున్నాయో. ఇది మెయిన్. వీటిని అయితే ఎంసీబీలు అంటారు. దీన్ని కానీ ఆపేస్తే ఇవన్నీ మొత్తం ఆగిపోతాయి. ఈ స్టార్టర్లకి ఇవేను ఫ్యాన్లు. చాలా పెద్ద ఫ్యాన్లు ఇవి. మనకు తిరుమలలో గుడి లోపల ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫ్యాన్లు, అంతంత పెద్దగా ఉంటాయి. చూపిస్తాను మీకు బయట నుంచే ఫ్యాన్లు ఏ విధంగా ఉంటాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, కొన్ని ఫ్యాన్లు ఇవన్నీ కొత్తవి కాబట్టి సౌండ్ రాలేదు. ఇంకొక సైడ్ ఉంటాయి పాత ఫ్యాన్లు. అవి చాలా సౌండ్ వస్తాయి. చూడండి శబరాలు ఒక్కొక్క లైన్లో 20 శబరాలు అనుకుంటాయి.
ఇదే మొత్తం ఇక్కడ ఒక ఫ్యాన్ చూడండి, సెంటర్ ఫ్యాన్లు గాలి మటుకు భలే వీస్తుంది. ఎండాకాలం ఈ ఫ్యాన్ లేకపోతే మటుకు చెట్లు చాలా ఇబ్బంది పడతాయి. ఇది మేము కాయలు దోసుకుపోయేదానికి కావాలా. ఇది మందు మిషన్లో కొట్టేదానికి, మందు కొట్టేదానికి డ్రమ్ము 1000 లీటర్లు ఒక డ్రమ్. ఇది ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క డ్రమ్ అనేది ఉంటుంది. ఆ డ్రమ్ కానీ గేటు వాళ్ళు ఉంటుంది నీళ్లు తిప్పుకోవడానికి, మళ్ళీ పైప్ వేసి పట్టుకోకుండా ఉండకుండా ఉండేదానికి. ఇది మోటరు, పంపు, మోటరు. ఇది 2 బేసుల మోటరు, అది పంపు. కొత్త పంపు తెచ్చారు మొన్నే. ఇది 3 బేసుల మోటరు, పంపు, పాతది పంపు. ఇది ఇవి చిన్న చిన్న డోర్లు. ఇవి నేను కాయలు పోసేది మగ్జాను లెవెల్ చేసామన్నావు కదా, ఇదే ఆ మగ్జాను. మొన్న టమాటాలకి లెవెల్ చేసాం, టమాటాలు అయిపోయినాయి. ప్లాస్టిక్ ఇంకా తీయాలా, ఎందుకంటే ఎండ కాలుతుంది కాబట్టి. చూడండి ఏ విధంగా ఉండాలి పెద్ద మగ్జాను. అవి ఆ పైన ఉండేది లైట్లు. ఇవి మనం ఇంటికాడ పండగలకి పబ్బాలకి వేసుకుంటాము, పెద్ద పెద్ద లైట్లు, ఎల్ఈడి లైట్లు. ఇక్కడ తక్కువకి వస్తాయి ఎల్ఈడి లైట్లు. ఇది మందు మిషన్లకు పైప్. ఇది మన ఇంటికాడ మాదిగానే గన్ను, సేమ్ గన్నులు ఏమి తేడా ఏమి ఉండవు. ఒక రకం గన్ను ఒకటి ఉంటుంది. ఇక్కడ కేబుల్ ఏడంటే ఆడ కోలుగా ఉంటాయి. చూడండి కేబుల్ కానీ డ్రిప్ పైపులు. మా బాబా అనే అతను ఇంకొక తోట నేను తీసుకున్నాడు, ఆ తోటలో అన్ని తీసుకొని వచ్చి ఇడే వేసేస్తాడు. చూడండి ఇది తావ. ఇది రుక్లీను. ఒక పక్క తమిళీలు ఉంటాయి, ఒక పక్క రుక్లీను, 2 పక్కల రుక్లీన్ ఉంటుంది. వీటిల్లో వచ్చే చల్లగాలి అనేది వీటిలోకి అనేది చల్లగాలి వెళ్ళిపోతుంది. ఇవి పెద్ద పెద్ద డోర్లు. ఎప్పుడన్నా ట్రాక్టర్ దున్నేదానికి దీంట్లోంచి వస్తుంది. అదాడు ఎదురుగా తెల్లగా ఉండేది పెద్ద డోర్లు, దాంట్లోంచి ట్రాక్టర్ అనేది దున్నేదానికి వస్తుంది. చూడండి ఏ విధంగా ఉంటుంది లోపల ఎండలకాలం అయినా కూడా కొంత కూలింగ్ ఉంటుంది. ఋతువు సమయంలో మటుకు చాలా చెమట అనేది కారుతూ ఉంటుంది. చూడండి మీరే. ఇవి డబ్బాలు, ఎప్పుడన్నా మట్టి కుట్టుకునేదానికి ఈ డబ్బాలు ఇవి. చూడండి చెట్లు 10 రోజులకే వచ్చేసాయి. 10 రోజులకల్లా నాటిన వారంకంతా చెట్టు నాటేస్తాం. ఇక్కడ కియార్ మొక్కలు త్వరగా అనేది వచ్చేస్తాయి. నాటిన కియార్ మొక్కలు భూమిలో నాటిన నెల కల్లా 28 రోజులు 30 రోజుల కల్లా ఇవి అనేది కాయలు అనేది వచ్చేస్తాయి. ఇవి చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇవన్నీ దారాలు నాటినాము. ఇది అంజి అన్న పక్క. ఇవి మొత్తం 370 శబరాలు దాకా ఉన్నాయి. అంజి అన్న ఇప్పుడు ప్రస్తుతానికి 120 శబరాలు పెట్టున్నాడు. వేమన బాబాయ్ పక్క 96 శబరాలు అనేది ఉన్నది. చూడండి ఏ విధంగా ఉన్నాయో. బాబాయ్ పక్క పాత చెట్లు, టమాటో చెట్లు ఇంకా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. 96 శబరాలు కనుక. ఈ 120 శబరాల మటుకు కియార్ పెట్టాము. కియారు ఇప్పుడు బాగానే ఉందంట రేటు. ఇది చూడండి అక్కడక్కడ నీళ్ళు ఎక్కువ బారిన కాడ చెట్టు పచ్చబడి ఉన్నది. ఇది డౌన్ ఉన్నది కాబట్టి అక్కడ నీళ్లు బాగా పడుతుంది. ఇక్కడ డౌన్ లేదు కాబట్టి ఎక్కడ బొక్కుంటే అన్నీ డ్రాపులకి నీళ్లు పడతాయి. మన ఇంటికాడ మాది గంటలు వచ్చే మటుకు ఇక్కడ ముద్ద అయిపోతాయి. నీళ్లు మటుకు మనం కొనుక్కొని ఇక్కడ తోలుకోవాలి. ఇంటికాడ అయితే అది ఏం అవసరం లేదు. ఇంటికాడ మనము మన బోర్లో మనం స్వయంగా వేసుకుంటాం కాబట్టి మనం మోటార్ బిల్లు ఒకటే కడతాం. ఇక్కడ ఎన్ని లేదు, ఇక్కడ ట్యాంకర్ కొనుక్కోవాల్సింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.